విజయవాడలో ముంపుతో ప్రజలు పడుతున్న కష్టాలు చూసి చలించిపోయే నగరానికి చెందిన అక్కా చెల్లెళ్లు విరాళం అందజేశారు. ఒక్కొక్కరు 50,000 రూపాయల చొప్పున లక్షన్నర సాయాన్ని వరద బాధితుల కోసం విజయలక్ష్మి, నిర్మలాదేవి, రాణి సీఎంకు ఇచ్చారు. నగర ప్రజలు పడుతున్న బాధలు చూసి తోచిన సాయం ఇవ్వాలనిపించి వచ్చామని వారు తెలిపారు. అక్కా చెల్లెళ్ల స్ఫూర్తిని సీఎం అభినందించారు. యాక్చువల్గా మేము పుట్టి అంతా పెరిగిందంతా మచిలీపట్నం అండి. ఇప్పుడు ప్రజెంట్ విజయవాడలో ఉంటున్నాము చాలా సంవత్సరాల నుంచి. చిన్నప్పటి నుంచి మా నాన్నగారు చేతనంత వరకు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనే పాయింట్లోనే మమ్మల్ని పెంచారు. మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే, బట్ మా నాన్నగారి ఇదితో చిన్నప్పటి నుంచి ఉన్న ఇదితో చేతనైన సహాయం చేయాలి. ఇప్పుడు టీవీలో న్యూస్ అవన్నీ వింటున్నాను. ఫ్లడ్స్ వలన చాలామంది పాపం భోజనం లేక ఏమి అంత షెల్టర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో నేను ఇండివిజువల్గా ఏమీ చేయలేము, మేము ఇండివిజువల్గా చేయలేము కాబట్టి జస్ట్ ఇక్కడ సీఎం గారు చాలా కష్టపడి అన్నీ చేస్తున్నారు. చిన్న మా తోచిన సహాయం అనుకొని ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగిందండి. 1.5 lakh రూపీస్ ఇచ్చాం ముగ్గురు కాదు. 1977లో దివిసీమ ఇది వచ్చింది కదండి, సైక్లోను. దాంట్లో చాలా ఎఫెక్ట్ అయ్యాం. మేము మచిలీపట్నంలో పుట్టి పెరిగాం అనమాట. తర్వాత 92లో వచ్చింది. ఇల్లు వదిలేసి ఎక్కడో ఉండి అట్లా ఆ ప్రాబ్లం అంతా మాకు తెలుసు. అందుకోసం ఇప్పుడు మేము హెల్ప్ చేయాలి ఏదో ఒకటి కొంచెం అనే ఉద్దేశంతో వచ్చాం అనమాట.